వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు అయితే మనం ఇండియాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో చాలా ఇంపార్టెంట్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఆ కంపెనీ పేరు ఏంటంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్. సో ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనమాట, ఈఎంఎస్ కంపెనీ. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో వాడే ఏసీ, వాషింగ్ మెషిన్స్, రెఫ్రిజిరేటర్స్ అండ్ టీవీ లాంటి అపీలియన్స్ని ఒక డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేయదు, కానీ ఆ బ్రాండ్స్కి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇండియాలో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో అంబర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ అనేది ఒక మార్కెట్ లీడర్ అనమాట. అంబర్ బిజినెస్ వచ్చేసి మెయిన్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద నడుస్తుంది అనమాట. డైకిన్, ఎల్జీ, శాంసంగ్, హిటాచి, పానాసోనిక్ అండ్ వోల్టాస్ లాంటి బిగ్ బ్రాండ్స్కి డిజైన్ సపోర్ట్ కానీ, లేకపోతే కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అండ్ కంప్లీట్ అసెంబుల్ కానీ, లేకపోతే టెస్టింగ్ కానీ, ఇవన్నీ అంబర్ ప్లాంట్స్లో జరుగుతాయి అన్నమాట. అంటే బ్రాండ్ షోరూంలో కనిపించదు, కానీ ప్రోడక్ట్ లోపల అంబర్ రోల్ అనేది మెయిన్గా ఉంటుంది. సో అంబర్కి మెయిన్గా 3 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ డివిజన్ అండ్ రైల్వే అండ్ ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ అనమాట. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఏసీ అండ్ అప్లియన్స్ అవన్నీ వస్తుంది. సో ఎలక్ట్రానిక్స్ డివిజన్లో మాత్రం ఈఎంఎస్ అండ్ పీసీబీ అసెంబుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏసీ సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో అంబర్ పొజిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎలక్ట్రానిక్స్ డివిజన్లో కూడా మొబైల్ కాంపోనెంట్స్ కానీ, చార్జర్స్, కంట్రోల్ బోర్డ్స్ లాంటి ఇలాంటి వాటిలో ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సో అంబర్కి ఇండియా మొత్తం మీద మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియాలో ప్లాంట్స్ వల్ల లాజిస్టిక్స్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో క్లయింట్స్కి ఫాస్ట్ డెలివరీ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఆటోమేషన్, క్వాలిటీ కంట్రోల్, కాస్ట్ ఎఫిషియన్సీలో కంపెనీ అనేది స్ట్రాంగ్గా ఫోకస్ పెడుతుంది. అసలు ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా పుష్ వల్ల ఎలక్ట్రానిక్స్ అండ్ అపీలియన్స్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఇంపోర్ట్స్ తగ్గించి లోకల్ వ్యాండర్స్కి ప్రియారిటీ వస్తుందన్నమాట. సో ఇందువల్ల అంబర్ ఎంటర్ప్రైజెస్కి డైరెక్ట్ బెనిఫిషియరీ అనేది ఉంటుంది. ఏసీ పెనిట్రేషన్ అనేది ఇండియాలో ఇంకా లోగా ఉంది. టెంపరేచర్ అండ్ మిడిల్ క్లాస్ పెరుగుతుంటే ఏసీ డిమాండ్ లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దానివల్ల అంబర్ ఆర్డర్స్ బుక్ స్టడీగా ఉంటుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో అంబర్ బిజినెస్ వాల్యూమ్ డ్రైవెన్ అండ్ మార్జిన్స్ అనేది వెరీ హై కాకపోయినా స్కేల్ పెరిగితే ప్రాఫిట్స్ స్టేబుల్ గా గ్రో అవుతాయి అనమాట. సో రా మెటీరియల్ ప్రైజెస్ కానీ, డిమాండ్ స్కేల్ సైకిల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ కాంట్రాక్టర్స్ వల్ల స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట. కంపెనీ ఎలక్ట్రానిక్స్, ఈఎంఎస్, ఈవీ కాంపోనెంట్స్, రైల్వే ఎలక్ట్రానిక్స్ లాంటి ఏరియాస్లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మీద డిపెండెన్సీ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ చేసి డైవర్సిఫైడ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా మారడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకుంది. సో సింపుల్గా చెప్పాలంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒక స్ట్రాంగ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరీ అనే చెప్పుకోవచ్చు. బ్రాండ్ కాదు కానీ, బట్ ఆ బ్రాండ్కి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. ఏసీ, ఎలక్ట్రానిక్స్, మేక్ ఇన్ ఇండియా థీమ్ని లాంగ్ టర్మ్లో ప్లే చేయాలి అంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఒక ఇంపార్టెంట్ కంపెనీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే మనము అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి అయితే తెలుసుకుందాం. మరి ఇంకో వీడియోలో ఇంకో బెస్ట్ కంపెనీతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేస్తుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కమెంట్ డౌన్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.